మనకి ఇప్పుడు భువనగిరి తీసుకుంటే భువనగిరి సాంప్రదాయంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు. అక్కడ భువనగిరి టౌన్ లో ఎమ్మెల్యేలంతా వాళ్ళే. భువనగిరి టౌన్ లో బీజేపీ కనబడుతుంది, రూరల్ ఏరియాస్ లో కాంగ్రెస్ కనబడుతుంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ కొంత లీడింగ్ లో ఉంది, బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుంది. తుంగతుర్తిలో మాదిగా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ యాక్చువల్గా అది. ఈ మాదిగా ఓటు బ్యాంక్ కనుక కాంగ్రెస్ మీద కోపం ఉంటే బీజేపీకి లీడింగ్ వచ్చే అవకాశం ఉంది. మునుగోడులో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. నకరికల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంది. జనగాంలో కొంచెం బీజేపీ పికప్ అవుతుంది. ఓవరాల్ గా తీస్తే బూర నర్సయ్య గౌడ్కున్న వ్యక్తిత్వ ఇమేజ్ మంచి, సౌమ్యుడు, సహృదయుడు, ఎటువంటి వివాద రైతుడు కాదు. బీసీలు ఇక్కడ గౌడ్స్ 3.5 లక్షలు ఉన్నారు, యాదవ్స్ ఒక 3 లక్షలు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, గొల్ల కుర్మలు ఉన్నారు. ఈసారి కనుక ఈ 60% పైగా బీసీలు ఉన్న సీటు కాంగ్రెస్ పార్టీ రెడ్లకు ఇవ్వడంతో బీసీ ఎడ్యుకేటెడ్స్, బీసీ యూత్ అంతా పార్టీలకు అతీతంగా బూర నర్సయ్య గౌడ్ వైపు టిల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ కూడా నెక్ టు నైక్ పార్టీ వర్సెస్ ఇండివిజువల్. ఇక్కడ బూర నర్సయ్య గౌడ్ ఇమేజ్ అనేది బీజేపీకి చాలా కలిసి వచ్చింది. ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంతవరకు చామల కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు? పోల్ మేనేజ్మెంట్ కనుక కాంగ్రెస్ పార్టీ అగ్రెసివ్ గా మనీ మేనేజ్మెంట్, లిక్కర్ మేనేజ్మెంట్ చేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. నేచురల్ గా ఎలక్షన్ జరిగితే మాత్రం బూర నర్సయ్య గౌడ్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. తెలంగాణ మాది బీసీ కాబట్టి మళ్ళాంటి కూడా బూర నర్సయ్య గౌడ్కి సపోర్ట్ చేయాల్సిన అవకాశం ఉంది.